క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. 132వ కీర్తన ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ కీర్తన ఎవరు రచించారో పైన రాయకపోయినా అందులో సందర్భాన్ని బట్టి, మాటలు బట్టి రాజైన సొలొమోను రచించి ఉండవచ్చు అని మనం గ్రహించగలుగుతాం. ఈ అధ్యాయంలో 2 నుంచి 5 వచనాలు చదువుతున్నప్పుడు అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థలమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను అనెను. అది ఎఫ్రతలోనుదని మేము వింటిమి, యాయీరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలముకు పోదుము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదుము రండి. రాజైన సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత దినవృత్తాంతము 2వ గ్రంథము 6వ అధ్యాయము 41-42 వచనాలు గమనిస్తే సొలొమోను యొక్క ప్రార్థన: నా దేవా యెహోవా, బలమునకు ఆధారముగు నీ మందసమును దృష్టించులెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకమునొందిన వానికి పరాన్ముఖుడవై ఉండకుమో. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ అభిప్రాయము, ఈ ఆశ ప్రారంభమైంది రాజైన దావీదు యొద్ద అయినా అతడే తన అభిప్రాయాన్ని మొదట వెలిబుచ్చిన సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి నాతనుతో మాట్లాడుతూ రాజైన దావీదు అంటాడు కదా, నేను దేవధర్మణతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉంది అని. నాతాను దేవుని వైపుగా మాట్లాడుతూ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతయు నెరవేర్చమంటాడు. అయితే దేవుడు కూడా దావీదు యొక్క ఆశను మన్నించి దావీదు కాలము సంపూర్ణమైన తర్వాత దావీదు కడుపులో నుంచి వచ్చినటువంటి బిడ్డను దేవుడు ఆశీర్వదించి అతని ద్వారా మందిరం కట్టిస్తానని వాగ్దానం చేశాడు. ఇక ఈ మందిరాన్ని నిర్మించడానికి దావీదు బహుగా ప్రయాసపడి విస్తారమైనటువంటి వెండి బంగారముల ప్రోగు చేసిన తర్వాత సొలొమోనును పురికొల్పుతూ దినవృత్తాంతములు 1వ గ్రంథం 22వ అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడతాడు. అందులో 11వ వచనం చూడండి: నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీ వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. ఇక 16వ వచనంలో అంటాడు, లెక్కలేనంత బంగారము, వెండి, ఇత్తడియు, ఇనుము నీకున్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని. అయితే భౌతికమైన, ఆధ్యాత్మికమైన 2 కోణాల్లో ఈ వచనాన్ని మనము ఆలోచన చేయాలి. ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా దేవుడు మాట్లాడుతూ దేవుని మందిరానికి సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైన మాటలు కొన్ని రాయిస్తూ వచ్చాడు. పాడైపోయినటువంటి దేవుని మందిరాన్ని తిరిగి కట్టించే విషయంలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరాన్ని కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవుచిందేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి అంటాడు. ఇక్కడ కొన్ని శరీర సంబంధమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇది వ్యక్తిగత జీవితంలో కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దినములలో ప్రజలు విస్తారంగా విత్తినను కొంచెమే పండేదానికి, భోజనం చేసినను ఆకలి తీరకపోవడానికి, పానము చేయుచున్నను దాహము ఇంకా కలుగుతుండేదానికి, బట్టలు కప్పుకుంటున్నను చలిగా ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఈ అనుభవాలకు కారణం ఏంటి? దేవుని మందిరం పట్ల వారికి ఉన్నటువంటి నిర్లక్ష్యత, అజాగ్రత్త, సోమరితనం. అయితే దేవుడు అటువంటి జనంతో అంటున్నాడు, పర్వతములకి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన నామఘనత కొరకు ఏదైతే మందిరం కట్టబడుతుందో నిత్యము నా కనుదృష్టి అక్కడ నేను ఉంచుతానని, నా తేజో మహిమ అక్కడ ఉంటుందని ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా. భౌతికంగా కట్టబడుతున్నటువంటి మందిరాల విషయంలో ఆలస్యం చేయకూడదు. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెబుతున్నట్టుగా 3వ అధ్యాయం 1వ పత్రిక 16వ వచనంలో మీరే పరిశుద్ధాత్మకు నిలయంగా ఉన్నారు, లేదా మీరు దేవుని ఆలయంగా ఉన్నారు, ఇదిగో మీరు ఆయన విశ్రాంతి స్థానంగా ఉన్నారు. వ్యక్తిగత జీవితాన్ని, శరీరాన్ని మందిరంగా మలచకపోతే రాతితో మందిరం కట్టి కూడా పెడతామే కదా. ఓ వైపున దేహమునే దేవాలయంగా మలచాలి,
మరోవైపున సమాజంగా కూడి దేవుని మందిరాన్ని ప్రేమించి క్రమముగా ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి. నీ నివాస స్థలాన్ని నేను నిర్మించే వరకు నాకు కన్నులకు నిద్ర రానివ్వను, కన్రెప్పలకు కొనుకుపాటు రానివ్వను అంటున్నాడంటే అతనిలో ఉన్నటువంటి ఆశ గమనించండి. కీర్తన 69:9లో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అన్న ప్రవచనం. ఇలా దావీదు ప్రవచించాడు. ఇది దావీదు జీవితాన్ని కూడా ఆపాదింపదగినది. అయితే మెస్సియాకు సంబంధించిన ప్రవచనం ఇది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు దేవాలయాన్ని శుద్ధీకరించి నా తండ్రి ఇంటిని వ్యాపారపుడిల్లుగా మీరు మార్చొద్దు అని ఆయన కోపగించిన సమయంలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు శిష్యులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 132 కీర్తనలో 7వ వచనం 8వ వచనం వైపు చూడండి. ఆయన నివాస స్థలముకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవాను ఆహ్వానిస్తున్నాడు, లెమ్ము, బలసూచకమైన మందస్సుతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము అని. కిరియతయిము నుండి మందసాన్ని దావీదు తీసుకొచ్చినప్పుడు దేవుని మందసాన్ని ఓ 3 నెలలు ఒబేదెదోము ఇంట నుంచగా దేవుడిని యెహోవా ఒబేదెదోముకు కలిగినది అంతటిని కూడా ఆశీర్వదించలేదా? నీ హృదయమే దేవుని నివాస స్థలము, విశ్రాంతి స్థలం అయితే నిశ్చయముగా నీవు నీ ఇంటి వారు దీవించబడతారు కదా. దేవుని మందిరానికి వెళ్దాము రండి, ఆయన ఎదుట సాగిలపడదాము రండి అన్న ఆహ్వానం చేతపుచ్చుకొని దేవుని మందిరాన్ని ప్రేమించి మందిరానికి వెళ్ళడం ద్వారా కీర్తన 65వ అధ్యాయము 4వ వచనం రాయబడినట్లుగా నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇదిగో దేవుడైన యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు. సియోనును ఉదహరించి మనకు సెలవిస్తున్నటువంటి మాట. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. ఈ వచనాలు అక్షరార్థంగా ఎలాగో నెరవేర్చబడతాయి. ఆత్మానుసారంగా నెరవేర్చబడేదానికి పాఠం వింటున్నటువంటి నీవు సిద్ధపరచ అవసరం ఉన్నది. క్రీస్తు యేసునందలి మా ప్రేమ మీ అందరితో ఉండును గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.